కృష్ణా జిల్లా వైసీపీ మహానేతలు ఎందుకు ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు? అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వైసీపీ యొక్క ఘోర పరాజయం అండి. అంటే అధినేత ఏ విధంగానైతే నమ్ముకున్నాడో అదేవిధంగా వీళ్ళు కూడా అధినేతని నమ్ముకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వాలంటీర్లని సోషల్ మీడియాని పూర్తిగా నమ్ముకున్నారు. అదే మా పథకాలు ఇవన్నీ కూడా గెలిపిస్తాయి అని చెప్పి ఆయన చాలా బలంగా నమ్ముకున్నారు. అవ్వాతాతలు వీళ్ళంతా ఎంతోమంది లబ్ధిదారులకి డబ్బులు వేస్తున్నాము అందుకని చెప్పి వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు అని చెప్పి వీళ్ళు చెయ్యని అరాచకమే లేదు. ఆయన్ని చూసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు. జిల్లాలో పూర్తిగా నోటికి అద్దు అదుపు లేకుండా మరి ఏ చిన్న విషయం వచ్చినా కానీ 7-8 ప్రెస్ మీట్లు ఒక్క కృష్ణా జిల్లాలోనే జరిగాయి. అది జోగి రమేష్ గారు కానివ్వండి, మరి మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా మరి పేర్ని నాని గారు కానివ్వండి, గుడివాడ నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి. వల్లభనేని వంశీ మినిస్టర్ కాదు కానీ అతి దారుణమైన వ్యాఖ్యలు చేయటంలో ముందు వరుసలో ఉండే వ్యక్తి, సాక్షాత్తు శాసనసభలోనే అధినేతను కించపరిచిన వ్యక్తి వల్లభనేని వంశీ. వీళ్ళెవ్వరు కూడా మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా నోటి దురుసుకి మారుపేర్లుగా చలామణి అయిపోయిన వ్యక్తులు. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. రాజకీయాల్లో గెలిపోవటం సహజం కదా, మరి మీరు ఎందుకు రావటం లేదు అని అంటే వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో అనేకమైన నోటి దురుసు వ్యాఖ్యలే కాకుండా చేతివాటం ప్రదర్శించి, చేతివాటం అంటే భూదందాలు, భూ ఆక్రమణ నియోజకవర్గాల్లో అది పార్ట్నర్స్ ఒక ఆస్తుల్ని, ఏదో మైనర్ పార్ట్నర్గా ఉంటారు ఈ మినిస్టరో ఎమ్మెల్యేనో, మైనర్ పార్ట్నర్గా ఉంటే మేజర్ పార్ట్నర్స్ని బయటికి పంపేసి వాళ్ళని ఆస్తిని కబ్జా చేయడం. ఉదాహరణకి గుడివాడ నాని ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యేగా కూడా చేశారు. గుడివాడ అంతా కూడా అసలు ఆయన అసందర్భంగా చేయని ప్రసంగాలే లేవు. నేనే పెద్ద పుడ్డింగ్ని, నన్ను మించిన వాడు ఎవడని చెప్పి ఆయన ఎన్నోసార్లు ఆయనంతటా ఆయనే మీటింగుల్లో చెప్పుకునేవాడు. మరి ఏమైంది ఈ రోజున? శరత్ టాకీస్ దగ్గర నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలన్నీ నిజానికి వాస్తవాలు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా దానిలో వాటాదారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. ఈయనకున్న వాటా 25% మాత్రమే. మరి ఇప్పుడు అధికారం పోయింది. పోయేసరికి వాళ్ళంతా కూడా వచ్చి వెనిగండ్ల రాము గారిని తీసుకొచ్చి ఆ థియేటర్ని ఆక్రమించుకుని అక్కడ ఉన్న వైసీపీ జెండాలను వాటిని మరి అడ్డుకోలేకపోయారే. ఈయన అనేకమైన ఆస్తులు 10 ఎకరాల స్థలం మరి ఆక్రమణలో పెట్టుకున్నారు, వీళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయి ప్రజలందరూ కూడా ఆ ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న పైన రోజుకొక భూ ఆక్రమణల నుంచి విముక్తి చేస్తున్నారు గుడివాడలో. ఇట్లా అనేకమైన పేరు నాని గారి విషయంలో కానీ, జోగి రమేష్ గారి విషయంలో కానివ్వండి, వీళ్ళ ఆక్రమణలు ఎక్కడెక్కడైతే భూ ఆక్రమణలు చేశారో అక్కడ అంతా కూడా ఎంక్వైరీలు చాప కింద నీరులాగా జరుగుతూ ఉన్నాయి. మరి వల్లభనేని వంశీ గారి విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఇక జోగి రమేష్ గారి విషయంలో అయితే ఆయనకి ఆధారంగా బోనస్ 2-3 కేసులు కూడా ఉన్నాయి. అదేంటంటే అధినేత ఇంటి దగ్గర జరిగిన ఘర్షణ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఘర్షణ, చాలామంది దాదాపు 30 మందికి పైగా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హైర్డ్ గూండాస్ వాళ్ళందరూ కూడా కేసులు రిజిస్టర్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన కేసులో రిజిస్టర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఈ నాయకుల రక్షణకి రాలేరు కూడా. ఎందుకంటే రాజకీయ వాతావరణం ప్రజలకి శ్వేతపత్రాలు కూటమి ప్రభుత్వం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు ఏ విధంగా రాష్ట్రాన్ని వ్యవస్థల్ని నాశనం చేశారో పూర్తిగా సవివరంగా శ్వేతపత్రాల ద్వారా అర్థమయ్యేటట్టు ప్రజలకు వివరంగా చెప్తా ఉన్నారు. వ్యవస్థలన్నీ పూర్తిగా బస్టు పట్టిపోయినాయి కాబట్టి ఈ నాయకులు రాలేకపోతూ ఉన్నారు. ప్రజల్లో బలం ఉండే నాయకుడు ఎప్పుడూ కూడా నీతికి నిజాయితీకి నిలబడిన నాయకుడు ఎవరైనా కానీ వీధుల్లోకి వస్తే ఎవరు ఏమీ అనరు, ఆయన్ని ఆదరిస్తారు కూడా. గెలుపోవటం సహజం కాబట్టి ఈ నాయకులందరూ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 175 అంటే 175 నిజమే, 175 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారని వీళ్ళు కూడా నమ్మారు. నమ్మి చివరి నిమిషం వరకు నోటికి అద్దు ఆపు లేకుండా విచ్చలవిడిగా తోలనాడటం. అంటే నాయకుల్ని ఇప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళకొకళ్ళు విమర్శించుకోవటం, సద్విమర్శలు చేసుకోవటం సాధ్యమే, కానీ తోలనాడటం అనేది ఎంతవరకు అది ప్రజలు కూడా హర్షించరు అలా తోలనాడటాన్ని. అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న నేతలను తోలనాడుతున్నారు అని అంటే అది తప్పకుండా అధికారం మదాన్ని దించే విధంగానే ప్రజలు ఆలోచిస్తారు. అలా ఆలోచించారు. అందుకని ఈ నాయకులు ఎవరు కూడా అరెస్టు భయంతో, వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు పోతాయేమో అనే భయంతో నిజంగా చెప్పాలి అని అంటే వణుకుతూ ఉన్నారు వీళ్ళు. అందుకని ప్రెస్ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ రాలేకపోతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.